అండి, అందరికీ నమస్తే. అందరికీ హ్యాపీ సండే అండి. ఇది సండే రోజు వీడియో. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి ఎగ్ దోశ వేస్తున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ మొదలు పెడతాను. సండే రోజు కొంచెం లేట్గా లేస్తానండి. 6:30కి అలా లేస్తాను. లేచి మెయిడ్ వస్తుంది అనమాట, పని ఆమె వస్తుంది. గిన్నెలు అయి తోమి ఇల్లు అయి తడిబుడ్డు పెడుతుంది, తడిబట్ట పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత నేను స్నానం చేసి పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అది మొదలు పెడుతున్నాను. చాలా సింపుల్గా అయిపోయేది సండే రోజు ఎగ్ దోశేనండి. కన్నాకి చాలా ఇష్టం ఎగ్ దోశ అంటే, మా వారికి కూడా చాలా ఇష్టం. అందుకనే సండే రోజు ఒక్కొక్కసారి నేను ఈ ఎగ్ దోశ వేసేస్తాను. తొందరగా అయిపోతుంది, అలాగే హెవీగా కూడా ఉంటుంది. సండే రోజు మనకి వంటకి లేట్ అవుతుంది కదా, నాన్ వెజ్ వండుకుంటాం కదా, అందుకని అప్పటి వరకు 2 అయిపోతుంది మనం లంచ్ అయ్యేసరికి. అందుకని ఎగ్ దోశ వేస్తాను. ఎగ్ దోశ వేస్తే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుందండి. అలాగే నేను చికెన్ కర్రీకి ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఫిష్ కొద్దిగా ఉంటే అది పులుసు పెట్టమన్నారు మా వారు. నేను అన్నీ ముందే కలిపేసుకుని ఉంచుకుంటాను. ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ కలిపేసి ఉంచుకుంటాను. మనం మొదలు పెట్టేసరికి లేట్ అవుతుంది కదా, ఈలోపు చికెన్ అయినా సరే ఫిష్ అయినా సరే చప్పబడిపోతాయండి. అందుకని మనం ముందుగానే శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు, కారం, మసాలాలు పెట్టేసుకుని ఉంచుకుంటే రుచిగా ఉంటాయి వండుకునేటప్పుడు. కన్నాకి ఒక కూర వండుతున్నాను, మా వారేమో పులుసు పెట్టమన్నారు, ఇంకొక కూర వండుతున్నాను. ఇంకా నాకు ఇష్టమైంది నేను వండుకోవడానికి ఇంకా ఓపిక ఉండదు మనకి. అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం వండాలంటే ఎంత కష్టమండి. అందుకనే ఈ రోజుల్లో ఉమెన్స్ ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోతున్నారండి. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వండి పెట్టడం వల్ల. మరి మా చిన్నప్పుడు మా అమ్మ అయితే మేము 5గురు ఉండేవాళ్ళం, 5గురికి ఒకటే ఉండేది. మేము ఏం మాట్లాడేవాళ్ళం కాదు, ఏది పడితే మా అమ్మ ఏది పడితే అది తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక. వీళ్ళకి వండి పెట్టేటప్పటికి మనకి ఓపిక అంతా అయిపోయి మన ఇష్టాలన్నింటినీ మనం చంపేసుకుంటున్నాం. వాళ్ళు ఏం తింటున్నారో అదే తింటున్నాం మేము కూడా. అలా అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్. అయితే మాత్రం లంచ్కి అయితే చికెన్ కర్రీ అయిపోయింది, అలాగే ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. ఇవి ఎలాగో అందరికీ తెలుసు కాబట్టి నేను పెద్దగా చెప్పట్లేదు. నేను చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను. సండే రోజు మనం ఎంత త్వరగా చేసినా లేట్ అయిపోద్ది సండే రోజు. ఎందుకంటే ఏదో ఒక పని చూసుకుంటూ ఉంటాం, ఎవరొకరు వస్తూ ఉంటారు, ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం. సండే రోజు మాత్రం ఇంట్లో ఉంటే మాత్రం చాలా లేట్ అయిపోద్ది. మంచినీళ్ళు ఇమ్మని, టీ ఇమ్మని, కాఫీ ఇమ్మని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారండి. నేను లంచ్ పెట్టుకుంటున్నానండి. ఇదేనండి నా సండే లంచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోలో కలిసి అంతవరకు బై బై ఫ్రెండ్స్.